ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా నమోదు చేయవలసి ఉన్నది. విద్యార్థి ఏ తరగతిలో అడ్మిషన్ అవ్వడం జరిగినది, విద్యార్థి యొక్క పూర్తి పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలు, కులం, ఫోన్ నెంబర్ తదితర వివరాలు అన్నీ ఆన్లైన్లో ఎంట్రీ చేయవలసి ఉన్నది. ఇప్పుడు అట్టి స్టూడెంట్ వివరాలను ఏ విధంగా ఎంట్రీ చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం. మొదటగా మన మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేసి school.edu.telangana.gov.in అనే వెబ్సైట్ telangana.gov.in ISMS ఎంటర్ చేయగలరు. సమగ్ర శిక్ష కెరీర్ గైడెన్స్ హెల్ప్ లైన్ బాక్స్ ఉన్నది, దాన్ని క్లోజ్ చేయగలరు. ఇక్కడ లాగిన్ బటన్పై క్లిక్ చేయవలను. టుడేస్ లాగిన్, సిసిఈ లాగిన్, అదర్ లాగిన్స్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనం అదర్ లాగిన్పై క్లిక్ చేయవలను. ఎంటర్ యూజర్ నేమ్, ఇక్కడ మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్ను ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ పాస్వర్డ్, ఇక్కడ పాఠశాల యొక్క పాస్వర్డ్ను ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ క్యాప్చా దగ్గర పైన కనపడే క్యాప్చాను ఎంటర్ చేయవలను. సబ్మిట్ పై ఎంటర్ చేసిన తర్వాత ఇందులో రకరకాల మాడ్యూల్స్ కనపడుతూ ఉంటాయి. అందులో మనకు కావాల్సింది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మాడ్యూల్, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హోమ్, స్టూడెంట్ ఇన్ఫో, రిపోర్ట్, సర్వీసెస్, అదర్స్. సర్వీసెస్ ఆప్షన్పై క్లిక్ చేస్తే అడ్మిషన్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 బడిబాట అనే ఆప్షన్ కనపడుతుంది, దానిపై క్లిక్ చేయండి. అడ్మిషన్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 బడిబాట. ఇందులో స్టూడెంట్కు సంబంధించిన అన్ని వివరాలు ఎంటర్ చేయవలను. అందులో క్లాసు, స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్, జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ క్లాస్కి ఆగస్టు 31, 2019 లోపు జన్మించి ఉన్నవారు మాత్రమే మొదటి క్లాస్కి అర్హులు. అలాగే రెండవ తరగతికి ఆగస్టు 31, 2018 లోపు వారు అలా చూసుకోగలరు. తర్వాత ఫాదర్ నేమ్, పేరెంట్ మొబైల్ నెంబర్, క్యాస్ట్, ఓసీ అయితే ఓసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ సెలెక్ట్ చేసుకోగలను. తర్వాత స్టూడెంట్ సిడబ్ల్యూఎస్ఎన్ ఎస్ఆర్ నో, ప్రీవియస్లీ స్టడీస్, ప్రీవియస్గా ప్రైవేట్ నుంచి చదివిండి, ఎక్కడ చదివిండు, ప్రీవియస్లీ స్టడీడ్, ప్రైవేటా, అంగన్వాడియా, అదర్ స్కూల్ అని వస్తుంది, అది ప్రజెంట్లీ అడ్మిటెడ్. అన్ని వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే అడ్మిషన్ వివరాలు సేవ్ అవుతాయి. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.